ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి అంబేద్కర్ ఎలా చిరస్థాయిగా గుర్తుండిపోతారో ఆయన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే బడుగు బలహీన వర్గాలకు గుర్తుండిపోతారని అన్నారు. గతంలో ఐటీ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడ్డారని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరోసారి సీఎం చంద్రబాబు పిలుపునిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు 75 సంవత్సరాలు వచ్చిన నవ యువకుడిలా పనిచేస్తున్నారని, ఇండియా టుడే కూడా దేశంలో అత్యుత్తమ సీఎం ఎవరంటే చంద్రబాబే అని చెప్పారని అన్నారు. నవ్యాంధ్ర ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో సీఎం చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని అశోక్ రెడ్డి ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, పూజ్యులు, మాన్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదిన శుభాకాంక్షలని గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రాజ్యాంగాన్ని రచించడం ద్వారా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి అంబేద్కర్ గారు ఏ విధంగానైతే ఈరోజు ఆయనని చిరస్థాయిగా గుర్తుంచుకోవడం జరిగిందో, నేడు నారా చంద్రబాబు నాయుడు గారు పేద బడుగు బలహీన వర్గాలకి అభినవ అంబేద్కర్ గా ఈరోజు ఆయన పరిపాలిస్తున్నటువంటి తీరు, పరిపాలన తీసుకున్న నిర్ణయాల ద్వారా అభినవ అంబేద్కర్ గా నిలిచిపోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వయసు మాత్రం 75 కావచ్చు, కానీ అది ఆయన యొక్క ఏదైతే ఫిజికల్ ఫిట్నెస్ కి ఏమాత్రం కూడా ఆ వయసు అడ్డంకి కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాడు ఏదైతే మనకి ఐటీని ఆదర్శంగా దాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఎంతో మంది విద్యార్థులకి చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడాడో, నేడు కూడా మరలా ఆయన పిలుపునిస్తున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. దేశంలోనే ఈరోజు ఇండియా టుడే ఒకటే మాట చెప్పింది, అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రులు ఎవరయ్యా పరిపాలనల విషయంలోనంటే నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారంటే 75 సంవత్సరాల వయసులో కూడా ఆయనతో పోటీపడే ముఖ్యమంత్రులు లేరని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంతో సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకొని పోయి ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకు పోతా ఉన్నాడు. ఏది ఏమైనా మా అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏదైతే చూపిస్తున్నటువంటి మార్గంలో మేమందరం కూడా ముందుకు పోయి మా నియోజకవర్గాల అభివృద్ధికి కూడా మేము తోడ్పడతామని తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి మా యొక్క నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ.